హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రామరాజు బాధని చూడలేక వెంటనే ఇక అటు ధీరజ్ బాధపడడం, రామరాజు ధీరజ్ని తిట్టడం, ఇదంతా చూడలేక ప్రేమ తన అన్నయ్యపై కేసు పెట్టి ఇక చందుని ఇక జైలు నుంచి విడిపించేలా చేస్తుంది. ఇక వెంటనే ఆ విషయం తీసుకున్న భాగ్యం అయితే తిరిగి మళ్ళీ రామరాజు ఇంటికి వస్తుంది. అప్పుడే, ఏంటమ్మా, ఇప్పటికైనా నా కొడుకు గురించి తెలుసుకున్నావు కదా, నీ కూతుర్ని నా కొడుకుకి ఇచ్చి పెళ్లి జరిపించు అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక భాగ్యం, అవునన్నయ్య, నేను తప్పు చేశాను. నా కూతురు నీ కొడుకుని తప్ప మిగతా ఎవరిని పెళ్లి చేసుకోనని తెగించి చెప్పేసింది. ఇక నేను అందుకనే తనని తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక తనని నీ కోడలిగా చేసుకో అని భాగ్యం చెప్పగానే, సరే అమ్మా, చాలా థ్యాంక్స్. నా కొడుకుకి ఎన్నిసార్లు సంబంధాలు చూసినా అవి ఏవి కుదరలేవు. ఈరోజు నీ సంబంధం కూడా ఇక పోలీసుల ద్వారా విడిపోతూ ఉంటే, ఈరోజు ప్రేమ వల్ల ఈరోజు నా కొడుకు మళ్ళీ ఇక ఈ జైలు నుంచి బయటికి వచ్చాడు అని ఇక రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే భాగ్యం ఇక రేపే మనం ఇక వెంటనే పెళ్ళి పెట్టేసుకుందాం అని ఇక చెప్పగానే రామరాజు, భాగ్యం, సరే అన్నయ్య, రేపు గుడిలోనే ఇక పెళ్ళి జరిపిద్దాం అని అంటూ ఉంటుంది భాగ్యం. వెంటనే భాగ్యం ఇక శ్రీవల్లిని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ప్రేమ ఇక చాలా బాధపడుతూ, అన్నయ్య, నేను చేసింది తప్పే, నీ విషయంలో చేసింది తప్పే, కానీ నువ్వు చందుబావ విషయంలో తప్పు చేశావు. చందుబావ ఎంత మంచివాడో నాకు తెలుసు. అలాంటి చందుబావ మీద నువ్వు కేసు పెట్టడం నాకు నచ్చలేదు. అందుకనే నేను నీపై కేసు పెట్టాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ. అయితే ఇక ప్రేమ అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇడ్లీ, బోండా, వడ అనుకుంటూ ఇక భాగ్యం పెనిమిటి అమ్ముతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇతన్ని ఎక్కడో చూసినట్లుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది ప్రేమ. అయితే అప్పుడే ఈయనని ఎక్కడో చూశాను అని గుర్తుకు చేసుకునేసరికి శ్రీవల్లి వాళ్ళ డాడీ కదా, తనేంటి ఇడ్లీ, బోండా, వడ అమ్ముకోవడం ఏంటి అని ఇక వెంటనే ఇక పక్కనున్న షాప్ అతన్ని అడుగుతూ ఉంటుంది. తను ఒక బిజినెస్ మ్యాన్ కదా, ఇన్సూరెన్స్ ఇట్లా చేస్తూ ఉంటాడు కదా, అలాంటి అతను ఇడ్లీ, బోండా, వడ అమ్ముతున్నాడేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అయితే ఏంటమ్మా, తను ఫైనాన్స్ బిజినెస్ చేయడం ఏంటి, తను రోజు చేసే పని చేస్తున్నాడు అని అనగానే ప్రేమ స్టన్ అయిపోతుంది. ఏంటండి, తను ఇక ఫైనాన్స్ బిజినెస్ అని ఇక మా ఇంటికి వచ్చి మా బావగారిని తన కూతురికి పెళ్ళి చేసుకుంటామని చెప్పారు. అలాంటిది వాళ్ళు ఒక ఫైనాన్స్ బిజినెస్ అని అదని ఇదని చెప్పారు. ఇదేంటి, వీళ్ళు ఇడ్లీ, బోండా, వడ, అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అయితే అప్పుడే ఆ ఎదురుగా ఉందే ఆ ఇల్లే వాళ్ళదమ్మా అని అనగానే వెంటనే ప్రేమ అక్కడికి వెళ్ళేసరికి భాగ్యం కూతుర్లు ఇద్దరు ఇక అందరూ అక్కడ ఉంటారు. ఒక్కసారి షాక్ అయిపోతుంది ప్రేమ. ఇదేంటి, మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యం తనని ఎక్కడో చూసినట్లుందేంటి అని భాగ్యం గుర్తుకు తెచ్చుకుంటుంది. ఓ, ఆ రామరాజు కోడలు కదా అని ఇక భాగ్యం అనుకుని, ఇదేంటి ఇక్కడ పట్టేసుకుందేంటి మమ్మల్ని, ఇప్పుడు ఈ విషయం ఇక ఇంట్లో వెళ్ళి చెప్తే మా అసలు నిజ స్వరూపం తెలిసిపోతుంది. ఈ పెళ్ళి, ఈ కళ అంతా ఇక మొత్తం కళలాగే మిగిలిపోతుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది భాగ్యం. అయితే అప్పుడే, ఏంటి, నేను మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటావేంటి, ముందు నువ్వేంటి ఇక్కడున్నావు, మీరు ఓ గొప్పింటి వాళ్ళని ఫైనాన్స్ బిజినెస్ అవి ఇవి ఉన్నాయని మాకు చెప్పారు, మీరేంటి ఈ ఇంట్లో ఉంటున్నారు అని అనగానే, లేదమ్మా, ఈ ఇల్లు మాది కాదు, మా ఇంట్లో పనిచేసే పని ఆవిడది. అయితే ఈరోజు ఇక్కడికి రమ్మంటే ఇక భోజనానికి రమ్మంటే వచ్చాము అని లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది భాగ్యం. అయితే అప్పుడే భాగ్యంని ఇక పక్కన షాప్ అతని దగ్గరికి తీసుకువెళ్తుంది ప్రేమ.
అప్పుడే ఏంటి ఇక్కడికి తీసుకువస్తుందేంటి, వీడు నా గురించి నిజం చెప్పేస్తే అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చెప్పండి, మీరే చెప్పండి, వీళ్ళ పని మనిషి ఇంటికి వచ్చారా, ఇది వాళ్ళ ఇల్లు కదా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. లేదమ్మా, అది వాళ్ళ సొంత ఇల్లు కూడా కాదు, ఇది రెంటిల్లు, వాళ్ళకి ఇల్లే లేదు. వాళ్ళ కూతుర్ని ఒక డబ్బున్నోనికి ఇవ్వాలని వాళ్ళ కోరిక. వాళ్ళకి ఏమీ లేకున్నా ఉన్న వల్ల ఇక అలా అందరినీ బక్రా చేసేసి ఇక వాళ్ళని ఇక ఈ విధంగా పెళ్లి చేయాలని తన కూతురిది అతను తీసుకున్న నిర్ణయం అమ్మ అని చెప్పగానే ప్రేమ స్టన్ అయిపోతుంది. వెంటనే ప్రేమ తన ఫోన్లో అంతా వీడియోస్ చాటుగా తీసుకుంటుంది. ఇక వెంటనే భాగ్యం చెంప పలగొడుతుంది. ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో అసలు నీకు ఏమీ లేకుండా ఉండి మా బావగారిని అన్నీ ఉన్నట్లుగా పెళ్లి చేసుకోవాలని నాకు నీ కూతుర్ని ఇవ్వాలని చూసావే, ఇది మోసం. వెంటనే ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి చెప్పేయాలి అని ఇక వెంటనే ప్రేమ ఇంటికైతే వస్తుంది. అప్పుడే అత్తయ్య, మామయ్య, బావగారు అందరూ రండి అని అరుస్తూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ధీరజ్ ఏంటే అలా అరుస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే అరవడం కాదు, అసలు నిజ స్వరూపం తెలియజేయడానికి వచ్చాను అని అనగానే ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా అని ధీరజ్ అంటూ ఉంటాడు. లేదు ధీరజ్, నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఏంటి అసలు ఇదేం చేయబోతుంది, మళ్ళీ ఏ కొంపలు ముంచబోతుందో అని ధీరజ్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక బావగారు చేసుకోబోయే శ్రీవల్లి వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళ నాన్న ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటూ తిరుగుతాడు. వాళ్ళకు ఇల్లు కూడా లేదు, రెంటింట్లో ఉంటారు. వాళ్ళు ఒక ఫైనాన్స్ బిజినెస్ అని అదని ఇదని అన్ని అబద్ధాలు చెప్పారు అని అనగానే ధీరజ్ చాలా కోపంతో ప్రేమ దగ్గరికి ఏంటే మళ్ళీ మీ అన్నయ్య చెడగొట్టాలనుకున్న పెళ్ళి నువ్వు చెడగొడదామని చూస్తున్నావా ఇక అని అంటూ ఉంటాడు. ప్రేమపై సీరియస్ అవుతూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే లేదురా, నేను చెప్పేది నిజం, కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడండి, అది మీకే తెలుస్తుంది అని వెంటనే ప్రేమ తన ఫోన్లో వీడియో తీస్తుంది కదా, ఆ వీడియోని చూపిస్తుంది. అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. ఇదంతా చూసిన ఇక వాళ్ళైతే చాలా కోపంతో వెంటనే భాగ్యం దగ్గరికి వస్తారు. అప్పుడే ఇక భాగ్యం, ఎందుకు ఇలా మోసం చేయాలని చూసావా, నా కొడుకునే వద్దనుకున్నట్లు బిల్డప్ ఇచ్చారు, మళ్ళీ మీకు ఏమీ లేకున్నా ఇక మాతోటే పెళ్లి జరిపించాలని అన్నీ మా చేతుల మీదుగా నడిపించాలని చూసావు, కానీ అన్నీ ఉన్నదానిలా ఇలా చేయడం మాత్రం, మోసం చేయడం మాకేమీ నచ్చడం లేదు, అసలు మీ పెళ్లి సంబంధమే వద్దు అని ఇక రామరాజు అరుస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీవల్లి వచ్చి మావయ్య గారు మమ్మల్ని క్షమించండి, అసలు మేము కావాలని తప్పు చేయలేదు, మా అమ్మ కోరిక అది, డబ్బున్న వాళ్ళకి నన్ను నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి జరిపించాలన్నది తన కోరిక, కానీ తన స్వార్థమే, కానీ నాలో ప్రేమ మాత్రం స్వార్థం కాదు. నేను చందుని ప్రేమించాను, చందుతోనే బ్రతకాలనుకున్నాను, తనని తొలిచూపుల్లోనే ఇక ఎప్పటికీ తనతోడై ఉండాలనుకున్నాను అని శ్రీవల్లి ప్రాధేయపడుతూ ఉంటుంది. అది చూసిన భాగ్యం, నన్ను క్షమించండి అన్నయ్య గారు, నేను తప్పు చేశాను, నా కూతుర్ల విషయంలో నా స్వార్థంగా ఆలోచించాను, నన్ను క్షమించండి, ఎప్పటికీ ఇలాగే ఉండిపోము, నా కూతుర్ని ధనవంతులకు ఇవ్వాలన్నదే నా కోరిక, కానీ నేను ఇక వేరే విషయంలో నాకు కోపం పగలు ఏవీ లేవు అని భాగ్యం అయితే ప్రాధేయపడుతూ ఉంటుంది. అది ఇక నిజం తెలుసుకున్న ఇక రామరాజు అయితే ప్రేమని అభినందించి వెంటనే శ్రీవల్లికి చందుకైతే పెళ్లి జరిపిస్తారు. ఇక భాగ్యాన్ని అయితే మారుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.